డీజిల్ కొరతలో ఒక సరికొత్త అంశం వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందంటూ చీఫ్ సెక్రటరీకి ఏకంగా కేంద్రం లేఖ రాసింది. పెట్రోలియం రూల్స్ 2002 ప్రకారం ఒక వాహనానికి 200 లీటర్ల వరకు అనుమతించాలి, 1000 కిలోలీటర్ల ఆయిల్ ఎట్లాగా అనుమతిస్తున్నారు అన్నటువంటిది. అంటే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయిల్కి ఏవైతే ఈ సరఫరా చేస్తున్నటువంటి సంస్థలు ఈ వ్యవహారం నడిపినాయి అన్నమాట. ఇప్పుడు అది వెలుగులోకి వచ్చింది. ఈ విషయం మీదన 1 by 1 ఇప్పుడు చర్చకి తావిస్తున్నటువంటి అంశం, ఆయిల్ని పెట్రోల్ బంకుల ఆయిల్ని ఇటుపక్కకి కన్వర్ట్ చేసేసారనమాట. ఈ నేపథ్యంలోనే కొరత ఎదురయ్యింది అన్నటువంటి అంశం స్పష్టమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం డీజీసీఏకి మన చీఫ్ సెక్రటరీకి లేఖ రాసేటప్పటికి చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఆయిల్ కంపెనీలకి లెటర్ రాయమని చెప్పేసి మన సివిల్ సప్లైస్ కమిషనర్కి, అంటే సిఆర్డీఏ తరపున సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తరపున ఆయిల్ కంపెనీలకి ఇప్పుడు లెటర్ రాశారు. ముందైతే ఆయిల్ని విడిగా తీసేసుకున్నారనమాట. సంక్షోభంలో వన్ ఆఫ్ ద రీజన్ అది.